హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు బ్యూటీ నీడ్స్. ఈరోజు మనము అరోమా కేర్ ఫేర్నెస్ క్రీమ్ అనేది ఎవరైతే వాడుతున్నారో సో వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ఒక మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వబోతున్నాను. సో ఏంటి అంటే కొంతమంది ఫేషియల్ కిట్స్ అనేది మాకు ఫిల్లింగ్ చేసి ఇస్తున్నారు కదా, సో ఇదే కిట్ వస్తుందా అని అంటే అడుగుతున్నారు. సో అందుకే నేను మీకు గోల్డ్ అండ్ ఫ్రూట్ ఫిల్లింగ్ చేస్తూ వీడియో అనేది తీసాను అనమాట. సో అందుకే మీకోసం చూస్తారు అని చెప్పేసి అంతే. అండ్ ఇక్కడ నేను అరోమా కేర్ అని మెన్షన్ చేశాను కదా, సో అరోమా కేరే కాదండి, ఏ ఫేర్నెస్ క్రీమ్ వాడినా సరే ఇటువంటి జాగ్రత్తలు తీసుకోకపోతే కొన్ని సైడ్ ఎఫెక్ట్స్ అనేది వస్తాయి. అవి కొందరిలో లిమిటెడ్గా ఉంటాయి, కొందరికి మేజర్గా తయారవుతాయి. సో అందుకనే మనం ఏదేమైనా సైడ్ ఎఫెక్ట్ రాకుండా ప్రికాషన్స్ తీసుకుంటూ హెల్దీ స్కిన్తో ముందుకు వెళ్ళడం చాలా అవసరం కాబట్టి సో ఈ వీడియోలో మనము క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము. సో ఫస్ట్ అరోమా కేర్ అనేది ఆయిలీ టోన్ వాళ్ళు కానీ కాంబినేషన్ టోన్ వాళ్ళు కానీ వాడినట్లయితే యాక్నీ అనేది మనము రెగ్యులర్గా చూస్తున్నాము. వీళ్ళకి పింపుల్స్ అనేవి చాలా ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటాయి. డ్రై వాళ్ళకి కొంచెం ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ అంటే యాక్నీ అనేది రాదు, ఇంకా అదర్వైజ్ రెడ్డిష్ రావడము, ఫేషియల్ హెయిర్, ఇదంతా కామన్ సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఉంటాయి. బట్ యాక్నీ అనేది డ్రై స్కిన్ వాళ్ళకి రాదు. బట్ ఆయిలీ అండ్ కాంబినేషన్కి మనం రెగ్యులర్గా చూస్తున్నాం, ఆయిలీ వాళ్ళకైతే ఇంకా ఎక్కువగా చూస్తున్నాం. సో అలాంటివి రాకోకుండా ఉండడం కోసము కొంతవరకు మీకు హెల్ప్ అయ్యేలాగా నేను చెప్తాను. సో రెగ్యులర్గా మీరు ఫేర్నెస్ క్రీమ్స్ని ఇచ్చే ప్లేస్లో డే బై డే వాడటం అలవాటు చేసుకోవాలి. సో ఒకసారి మనము ఎడిట్ అయిపోయాము, దాన్ని మెల్లగా తగ్గించుకుంటూ ఉండాలి. ఎందుకు అంటే ఇది మనం వాంటెడ్గా ఇస్తున్నాము, మన స్కిన్ అనేది కొంచెం రెగ్యులర్గా పెట్టి దాన్ని కూడా కొంచెం రిలీఫ్ చేయాలి కదా మన స్కిన్ని కూడా. సో అందుకని మధ్య మధ్యలో మనము గ్యాప్ ఇవ్వడం అనేది అలవాటు చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 10 days మన ఫేర్నెస్ క్రీమ్ కంప్లీట్ అయిపోతుంది అనుకున్న దాన్ని 15 days చేయండి, లేదా 13 days అలా కొంచెం మనకి క్రీమ్ ఎక్కువ వచ్చేలాగా మీరు డే బై డే అలా యూస్ చేస్తూ వెళ్ళండి. అది మంచిది, రెగ్యులర్గా వాడద్దు. సో మీరు ఇలా వాడటం వల్ల నాకు కొంచెం లేట్గా పర్చేస్ చేస్తారు, బట్ నా దగ్గర 100% మీరు పర్చేస్ చేసుకుంటారు. సో మీరు 15 days తర్వాత అయినా ఎటు వెళ్ళరు, నా దగ్గరికి వస్తారన్న హోప్ ఉంది. అందుకే నేను ఇలా డే బై డే కొంచెం అలవాటు తగ్గించుకోండి అని అయితే చెప్తున్నాను. సో నా బిజినెస్ పర్పస్ తీసుకొని మీరు రెగ్యులర్గా వాడండి, ఎక్కువగా వాడండి, అయిపోగానే మళ్ళీ మీరు కొంటే నాకు బిజినెస్ రన్ అవుతుంది అని చెప్పి నేను చూసుకోవట్లేదు. సో నేను మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్తున్నాను, మీరు ఇక్కడ నోటీస్ చేసుకోండి. సో ఈ విధంగా అయితే యూస్ చేయండి. ఆ తర్వాత వచ్చేసేసి 15 daysకి ఒకసారి డెఫినెట్లీ ఫేస్ ప్యాక్ ఏదైనా వేయండి. అట్లీస్ట్ మీరు ఇంట్లో హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్స్ ట్రై చేయాలనుకున్నట్లయితే పప్పాయ కానీ ఆరెంజ్ ఇట్లాంటివి ట్రై చేసుకోవచ్చు. మరీ టూ మచ్గా కొన్ని చూస్తాము మనము, యూట్యూబ్లో చూపిస్తూ ఉంటారు, పేస్ట్, పెసరపప్పు, మినప్పప్పు, కందిపప్పు ఇలాంటి వాటి జోలికైతే మీరు వెళ్ళొద్దు దయచేసి. అండ్ మీరు వాడితే మాత్రం పప్పాయ ఒకటి వాడచ్చు, ఆరెంజ్ వాడచ్చు, సో అవకాడో వాడచ్చు, ఇలాంటి ఫ్రూట్ బేస్ ఉన్నవి మాత్రం తీసుకోండి. అందుకని మీరు టమాటో అయినా తీసుకోవచ్చు, అందరికి అవైలబుల్లో ఉన్నది. బట్ కానీ ఇవి మనకేంటి అంటే అంత ఎఫెక్టివ్ అనేది ఉండదు హోమ్ మేడ్ టిప్స్ అనేది. సో మనకి ఎఫెక్టివ్గా వర్క్ చేయాలంటే ఫేస్ ప్యాక్స్ ఉంటాయి, 299, 199, 399 ఈ ప్రైజెస్లో పప్పాయ ఉంది మన దగ్గర. ఇట్లాంటి ఫేస్ ప్యాక్స్ ఉంటాయి కొన్ని, వాటిని తీసుకొని వీక్లీ వన్స్ ఫేషియల్ చేసుకోవచ్చు, ఫేస్ ప్యాక్ వేసుకోవచ్చు. 15 daysకి వన్స్ వేసుకోవచ్చు, 10 daysకి వన్స్ వేసుకోవచ్చు. ఇలా ఫేస్ ప్యాక్స్ అనేది వేయడం అలవాటు చేసుకోండి. ఫేస్ ప్యాక్ వేసుకున్న రోజు క్రీమ్ని స్కిప్ చేయండి, ఎందుకంటే అప్పుడు మీరు స్కిన్ బాగుంటుంది అండ్ హెల్దీగా ఉంటుంది కాబట్టి ఆ ఒక్కరోజు క్రీమ్ మనకి తగ్గిపోతుంది. లేదు మాకు ఇంకా బాగుంది అనుకుంటే 1 day అయినా సరే లీవ్ చేసేయండి. ఇంకా తర్వాత వచ్చేసి నెలకు ఒకసారి డీటాన్ ఉంటుంది. డీటాన్ ప్రైస్ 399 రూపీస్. ఇక్కడ నేను మెన్షన్ చేసే ప్రతి ఒక్కటి స్క్రీన్ పైన నెంబర్ ఉంటుంది, వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి పర్చేస్ చేసుకోవచ్చు. COD ఉండదు, బట్ మనకి ఆన్లైన్ పేమెంట్తో మీకు సర్వీస్ అనేది డెఫినెట్లీ వస్తుంది. 3 to 4 వర్కింగ్ డేస్లో రీచ్ అవుతుంది అనమాట. సో అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మంత్లీ వన్స్ డీటాన్ చేసుకోవాలి, వీక్లీ టు 10 daysకి వన్స్ ఫేస్ ప్యాక్ వేసుకోవాలి. 2 చెప్పాను కదా. ఇప్పుడు నెలకి ఒకసారి డెఫినెట్లీ ఫేషియల్ చేసుకోండి. ఫేషియల్ చేసుకున్నప్పుడు 2 రోజులు ఫేర్నెస్ క్రీమ్ని వాడద్దు. 2 days గ్యాప్ అనేది డెఫినెట్లీ ఇవ్వండి. డీటాన్కి కూడా 2 days గ్యాప్ ఇవ్వండి. సో ఇలా గ్యాప్ ఇచ్చి యూస్ చేసుకోండి. ఈ ఫేషియల్ కిట్ అనేది ఇక్కడ నేను ఫ్రూట్ అండ్ గోల్డ్ చూపిస్తున్నాను. సో ఇవి రెండు ఏంటి అంటే
100% రిజల్ట్ అనమాట. సో నేను అదర్వైజ్ కిట్స్ ఏమి ఎందుకు మీకు చూపించను అంటే కంపల్సరీ రిజల్ట్ ఉంటుంది, ఎవరికైనా పడుతుంది. ఒక్కసారి ఈ కిట్ పర్చేస్ చేసుకున్న వాళ్ళు మళ్ళీ నాకు మేడం ఈ కిట్ బాగాలేదు అని చెప్పిన వాళ్ళే ఉండరు. 100% సెట్ అవుతుంది అనమాట. సో ఇందులో గోల్డ్ తీసుకున్నట్లయితే బాగా ఫేర్గా ఉన్నాము అనుకుంటే ఫ్రూట్ తీసుకోవచ్చు, కొంచెం ఫేర్నెస్ తక్కువగా ఉన్నామన్న వాళ్ళు గోల్డ్ తీసుకోవచ్చు. అదేంటి బాగా బ్లాక్గా ఉన్న వాళ్ళకి గోల్డ్ సెట్ అవ్వదు కదా అని మీకు డౌట్ రావచ్చు. ఈ కిట్ అలా ఉండదండి, ఆల్ స్కిన్ టైప్స్కి ఎవరైనా యూస్ చేసుకోవచ్చు, మంచి రిజల్ట్ ఉంటుంది. ఈ గోల్డ్ ఫేషియల్లో మనము ఫ్రూట్లో కానీ ఓన్లీ ఫేస్ ప్యాక్స్ వీక్లీ వన్స్ చెప్పాను కదా, అలా కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సో నేను ఇలా ఫిల్ చేసి మీకు స్టెప్స్ 1 2 3 4 స్టెప్స్ వేసి మరీ ఇస్తాను. కన్ఫ్యూజ్ అవ్వకుండా హ్యాపీగా మీరు ఆ స్టెప్స్ ఫాలో అవ్వచ్చు. ఇది ఏది చేసుకోవాలి, ఫస్ట్ ఏది సెకండ్ ఏది, ఈ డౌట్ కూడా మీకు ఉండదన్నమాట. సో చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఫేషియల్ అనేది. బట్ అరోమా వాడుతున్న వాళ్ళు ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి, ఫేషియల్స్ చేసుకోవడం వల్ల మనకి యూజ్ ఏంటి అంటే పోర్సెస్లో నుంచి ఎఫెక్ట్ అంతా బయటకు వెళ్తుంది. మీకు లాంగ్ టైం అనేది క్రీమ్స్ పోర్సెస్లో ఉండిపోయి మనకి యాక్నీ కానీ బంప్స్ కానీ ఇట్లాంటివి రాకుండా హెల్ప్ అవుతుంది. స్కిన్ క్లియర్గా ఉంటుంది. సైడ్ ఎఫెక్ట్స్ కొంతమందిలో మేజర్గా ఉంటాయి అన్నాను, సో వాళ్ళు డెఫినెట్లీ చేసుకోండి. ఫేషియల్ చేసుకోవడం వల్ల మంచి బెనిఫిట్స్ ఉంటాయి. బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది, యాంటీ ఏజింగ్ అవ్వకుండా చేస్తుంది, స్కిన్ బాగా గ్లోయింగ్గా కనిపిస్తుంది, ఒక మంచి అట్రాక్టివ్ని క్రియేట్ చేసుకోవచ్చు. కాబట్టి ఫేషియల్ అనేది ఎంత అవసరమో మనకు తెలుసు. అండ్ సెలూన్స్లో వేలు ఖర్చు పెట్టకుండా చాలా సింపుల్గా ఈ కిట్ వచ్చేసి 600 పడుతుంది మీకు ఫిల్లింగ్ కిట్. హ్యాపీగా దీన్ని తీసుకోండి. బిగ్ అయితే మీకు 3800 రూపీస్ అయింది ప్రైస్. సో మీకు అది హెవీ అనిపించినట్లయితే చాలా సింపుల్గా ఈ 600 కిట్ తీసుకోవచ్చు. హ్యాపీగా మీరు 5 టైమ్స్కి యూస్ చేసుకోవచ్చు అనమాట. ఇంతకుముందు ఈ బాక్స్ వచ్చి 20 గ్రామ్స్ ఉంది, అప్పుడు నేను 500 మెన్షన్ చేశాను. ఇప్పుడు బాక్స్ 30 గ్రామ్స్ అయింది కాబట్టి 600 అనేది మెన్షన్ చేస్తున్నాను అనమాట. సో ఫేషియల్ని డెఫినెట్లీ ప్రతి ఒక్కరూ యూస్ చేయండి. ఇది హ్యాండ్స్కి కూడా యూస్ చేసుకోవచ్చు, స్క్రబ్ చేసుకోవచ్చు, ప్యాక్ వేసుకోవచ్చు హ్యాండ్స్కి కూడా. సో మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. మీకు గోల్డ్ కావాలంటే గోల్డ్, ఫ్రూట్ కావాలంటే ఫ్రూట్, బోత్ ఆర్ అవైలబుల్ ఉంటాయి. మీకు ఎప్పుడు కావాలైనా సరే డీటాన్ కానీ ఫేషియల్ కిట్స్ కానీ స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్లో పెట్టి పర్చేస్ చేసుకోవడమేనండి. ఇక్కడ నాకు క్లయింట్ 2 స్క్రబ్స్ అడిగారు, వీక్లీ వన్స్ స్క్రబ్ చేసుకుంటూ ఉంటారు వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ రిమూవ్ అవ్వడానికి. సో అందుకని చెప్పి నేను ఇక్కడ ఒక స్క్రబ్ అనేది కిట్లో ఎక్కువ పెట్టాను. ఇవి ప్యాకింగ్ అయ్యే కిట్స్ అనమాట యాక్చువల్లీ. సో అందుకని చెప్పేసి ఇక్కడ నేను చూపిస్తున్నాను. మా వర్కర్స్ కూడా మీకు చాలా క్లియర్గా అండ్ నీట్గా ఫిల్లింగ్ చేసి పంపిస్తారు. ఇక్కడ నేను వీడియో కోసం అని చెప్పేసి ఫిల్ చేస్తూ మీకు చూపిస్తున్నాను. సో డెఫినెట్లీ పర్చేస్ చేయండి ఈ కిట్స్ని. అండ్ ఫేస్ క్రీమ్స్ ఒరిజినల్స్ వాడండి, ఎఫెక్ట్స్ అనేది తక్కువగా ఉంటుంది. ఆన్లైన్లో ఫేక్ అండ్ క్వాలిటీ తక్కువ తోటి అండ్ చీప్గా దొరుకుతున్నాయి అని మాత్రం ట్రై చేయొద్దు. చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే మీకు ఉంటాయి. సో అలాంటి ప్రొడక్ట్స్ అయితే కాదు, ఇది ఒరిజినల్ అనమాట. ఒరిజినల్నే వాడాలి ఎప్పుడైనా సరే. ఒరిజినల్ వాడటం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ ఉంటాయి. ఏదో ఒకటి స్కిన్కి సెట్ అవుతుంది వాడుతున్నాం కదా అని ఒక్క ఫేర్నెస్ క్రీమ్నే వాడద్దు. నేను చెప్పినట్టుగా ఫేస్ ప్యాక్, డీటాన్, ఫేషియల్ కిట్ని ట్రై చేయండి. ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ నుంచి మీకు మీ స్కిన్ హెల్దీగా ఉంటుంది. అండ్ అందుకని చెప్పేసి రెగ్యులర్గా అదే పనితో కూడా వాడకుండా మెల్లమెల్లగా ఫేర్నెస్ క్రీమ్స్ని తగ్గించండి. కెమికల్ బేస్ కాకుండా ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని వాడటానికి ట్రై చేయండి. ఆర్గానిక్ వచ్చేసి మనకి ఈ కెమికల్ అరోమా, ఓన్లీ ఫేర్, లుక్ ఇలాంటివి ఇచ్చినంత ఫేర్నెస్ మాకు ఇవ్వట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు. కొన్ని సాఫ్రాన్ బేస్తో ఉంటాయి. సాఫ్రాన్ బేస్తో ఉన్నవి ఏంటి అంటే మనకి మంచి ఫేర్నెస్ ఇస్తుంది, చూడటానికి కూడా ఒరిజినల్ టోన్ లాగా అనిపిస్తుంది. సో అందుకని సాఫ్రాన్ బేస్తో ఉన్న మంచి ప్రొడక్ట్స్ మన దగ్గర 2 టైప్స్ ఆఫ్ అవైలబిలిటీలో ఉన్నాయండి. సో తప్పకుండా ట్రై చేయండి. వాటి వల్ల పిగ్మెంటేషన్ తగ్గి స్కిన్ గ్లో వచ్చి హెల్దీగా ఉంటారు. బట్ ఇదేంటి అంటే అరోమా బాగా తెల్లగా వచ్చేస్తారు అండ్ ఇవి కొంచెం స్లోగా వస్తాయి, మంచి ఎల్లోయిష్ వస్తుంది. సో అదొక్కటే బెనిఫిట్. మనకి లేట్ అయినా మంచి రిజల్ట్ కావాలి అండ్ స్కిన్ కూడా ఎక్కువ హార్మ్ఫుల్ లేకుండా హెల్దీగా ఉండాలి అంటే ఆర్గానిక్ ట్రై చేయండి. ఆర్గానిక్ ప్రొడక్ట్స్కి షిఫ్ట్ అవ్వండి. ఎప్పుడూ ఒకేలాగా అరోమానే కంటిన్యూగా అలానే ఉండొద్దు. సో అరోమా మీరు యూస్ చేయండి, ఎంతవరకు అంతవరకు లిమిటెడ్గా వాడండి. సో మళ్ళీ ఇంకొకటి నన్ను ఎక్కువగా అడుగుతూ ఉంటారు, ఒకరోజు ఆర్గానిక్ ఇచ్చేసి ఒకరోజు కెమికల్ బేస్ అరోమా ఇవ్వచ్చా
అలా రెగ్యులర్గా మంత్లీ కంప్లీట్ చేసుకోవచ్చు అని అడుగుతారు. అలా అస్సలు యూస్ చేయకూడదండి. ఏదైనా ఒక క్రీమ్ని మాత్రమే యూస్ చేయండి. కొన్ని డేస్ తర్వాత షిఫ్ట్ చేసేసి వేరే క్రీమ్కి రండి. మీరు వాల్యుబుల్ కామెంట్స్ పెడుతూ ఉంటారు కదా, ఒక కామెంట్ నేను పిన్ చేసుకొని గివ్ అవే విన్నర్గా స్క్రీన్ పైన యాడ్ చేస్తాను. వాళ్ళకి వాట్సాప్లో కాంటాక్ట్ అయ్యి అడ్రస్ అయితే కంప్లీట్గా ఇవ్వండి, మీకు మంచి ఫ్రీ గిఫ్ట్ అనేది వస్తుంది. సో మీరు కూడా వాల్యుబుల్ కామెంట్స్ పెట్టి గిఫ్ట్స్ అయితే విన్ అవ్వచ్చు. వీడియో నచ్చిందో లేదో లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్. బాయ్ గాయ్.